ఇంట్లో ఉంటే చాలు, అమ్మ నుంచి మా అమ్మ దాకా అందరూ చదవమనేవాళ్ళే. ఇందుకే మనోళ్ళు ఏం చేస్తున్నారు? హలో, ఎరా ఎక్కడా? రెడీ అవుతున్నారా? దేనికిరా? పుష్కరాలకు వెళ్తున్నారా? ఏమామా పుణ్యం కోసమా? పుణ్యాన్ని నువ్వు చూస్తావు, నేను చూస్తున్నా పాపల్ని చూడటానికి. ఇప్పటికే 4 కళ్ళు ఉన్నాయి, ఇంకో 2 కళ్ళు అవసరమా? నువ్వు కూడా వస్తావా? నా ఫేస్కి కళ్ళజోడు సూట్ అవ్వలేరా? మనోళ్ళు ఏం చేస్తున్నారు? వీకెండ్ కదరా, గిరిగాడు తాగిపడిపోయాడు. హా, హరిగాడు ఖాళీగానే ఉన్నట్టున్నాడు. చెప్తాలే. సరే అవుతే ఉంటా. ఉంటా, బాయ్రా. ఈడేంటి కాల్ కట్ చేస్తున్నాడు? వాట్సాప్ రా. వాట్సాప్ కాదు, ఫేస్బుక్ రా. నువ్వు ఎలాంటాడు అంటే సెల్ఫీ స్టిక్ ఇస్తే గొర్రెలు దొరుకుతున్నారు రకానివిరా. ఏడ్సేవలే కానీ కాల్ కట్ చేస్తున్నావేంటి? ఏం లేదురా మామ, మా అమ్మ ఏమో కూరగాయలు కట్ చేస్తుంది, మా బావ ఏమో మొక్కలు కట్ చేస్తున్నాడు, చెల్లెమో నెయిల్స్ కట్ చేస్తుంది. నేనేం కట్ చేయాలో తెలియక నీ కాల్ కట్ చేశాను. నువ్వు కాల్ కాదురా కట్ చేసుకోవాల్సింది, అది. చా మన వాళ్ళు మెసేజ్ పెట్టారా, 2 అవర్స్లో వస్తారంట. మరి అప్పుడు దాకా ఏం చేద్దాం? ఇంటికెళ్ళి పటాస్ షో చూద్దాం రా. వద్దురా బాబు, ఎందుకురా? ఇప్పుడు దాకా చదివానే సునామీలో స్విమ్మింగ్ చేసి వచ్చా. ఏదిరా తడవలేదే? బట్టలు మార్చుకోనాలే. అవునరా, ఇప్పటిదాకా ఏం చదివావు? సీరా. చూస్తున్నా చెప్పరా. సీరా. చూస్తున్నా చెప్పరా బాబు. సి ప్రోగ్రామింగ్ రా. ఓ సరే, ఏం చేద్దాం? బస్ స్టాప్కి వెళ్దాంరా. అక్కడికి ఎందుకురా? కలర్స్ ఉంటాయిరా. మామ ఏషియన్ పెయింట్సేగా. ఏంట్రా బాబు, టవర్స్ కూడా ఈ మధ్య సిగ్నల్స్. ఏ ఓయ్, ఏంటమ్ముడు ఏం కావాలి? అన్న ఇక్కడ ఎక్కడో బాల్ ఉందన్న. ఏ బాలు? పోకీమెన్ బాల్ అన్న. ఏంటి పోకిమెన్ బాలా? పోకిమాన్ బాల్ ఏంట్రా? అదేరా మామ, రౌండ్గా ఉంటుంది ఇసువా, ఆ బాలు. తెలీదని చెప్పొచ్చుగా. ఇలాగడ చెప్పొచ్చుగా. ఈ మధ్య ఏంటోరా, నా లవర్ ఆన్లైన్లోకి రావట్లేదు. నాతో ఆఫ్లైన్లో ఉంటే నీతో ఆన్లైన్లో ఎలా ఉంటుందిరా? ఏంట్రా అన్నావు? అంటే ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్లో ఉన్నట్టేగా. ఓకే. మన వాళ్ళు మెసేజ్ పెట్టారా, మూవీకి వెళ్దామన్నారు, 1,000 చూడమన్నారు. నా దగ్గర 500 ఉన్నాయి, నువ్వు ఒక 500 చూడు. నా దగ్గర ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు 500 ఎక్కడ చూద్దాంరా? భయ్యా కాల్ చేసుకొని ఇస్తారా? ఈ డక్కాలు నువ్వేం చేసుకుంటావు? మామ, కాల్ అంటే ఈ కాల్ కదరా, ఫోన్ కాలు. ఓ ఓకే. హలో డాడీ, డబ్బులు తక్కువ ఎలాగ ఉన్నాయి, అకౌంట్లో 500 అయ్యింది. బాస్ ఇక్కడ దగ్గరలో ఏటీఎం ఏమైనా ఉందా? డబ్బులు ఏమేమో. డబ్బులు తక్కువ అయ్యి ఉండొచ్చుగా. ఏమో చూద్దాం. హలో బాస్. ఐడియా ఉంది. మొన్నే కదరా ఐడియా తీసి ఎయిర్టెల్ వేసా. ముక్కు సూటిగా పో, కుడివైపు తిరుగు. బాస్ అర్థం కాలేదు బాస్. ఇంగ్లీషా? నువ్వు చెప్పరా. బాస్, గో స్ట్రైట్, టేక్ రైట్. బాస్ కొంచెం క్లారిటీ చెప్పు బాస్. రా బాసురా, కూర్చో. సర్దార్ సెంటర్ తెలుసా బాస్ నీకు? తెలీదు బాస్. అయ్యో బాస్, అక్కడే ఉంది బాస్ ఏటీఎం సెంటర్. పోనీ నీకు 7G బృందావన్ కాలనీ తెలుసా బాసు? తెలుసు బాస్. దగ్గరకు వచ్చేసావు బాస్, దాని పక్కనే శంకర్దాదా ఎంబీబీఎస్ హాస్పిటల్. దగ్గరలో హాస్పిటల్ ఏమి లేవే. దాని పక్కనే సోగ్గాడి చిన్న సెలూన్ షాప్ ఉంది బాస్, ఐడియా ఉందా? ఇప్పుడు దాని ముందే శ్రీమంతుల సైకిల్ షాప్ కూడా ఉంది. ఏంటి బాస్, ఎన్ని సినిమా టైటిల్స్ లాగా ఉన్నాయి? ఇవన్నీ కాదు బాసు, మొన్న రీసెంట్గా బాబు బంగారం గోల్డ్ షాప్ ఓపెనింగ్ అయ్యింది, తెలుసా? అదేంటి బాసు, మొన్నే మార్టీ కార్లో 9 టార్ వచ్చి రిబ్బన్ కటింగ్ కూడా చేస్తే మళ్ళీ దాని పక్కనే జనతా గ్యారేజ్ వస్తుంది. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. ఈసారి సమంత వచ్చిందేంటి? హలో, సెంచరీ చేస్తాడా కోహ్లీ? ఎన్ని బాల్స్? ఎంట్రన్స్? సరే చేస్తాడ్రా. సరే పెట్టేసుకో అయితే.
మా వాడు బెట్టింగ్లో కింగ్ బాస్. వాడెవడో టాలెంట్ మీద మనం డబ్బులు సంపాదించిన గొప్పే ఉంది బాస్. చూడు బాస్, ఎవరో టాలెంట్ని ముందుగానే గెస్ట్ చేసి మన టాలెంట్తో డబ్బులు సంపాదించడం టాలెంట్ కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకోండి బాస్. బాస్ ఇలా ఇవ్వు. బాస్, ఈ గేమ్లో పరిగెత్తేది నువ్వు, ఆపరేట్ చేసేది మీ వాడు ఆపరేట్ చేయకుండా నువ్వు పరిగెత్తగలవా? పరిగెత్తలేవుగా. చూడు బాస్, ఏ గేమ్లో అయినా నీ ఇంటెలిజెన్స్, నీ ప్రెన్స్ ఆఫ్ మైండ్ అండ్ 10% ఆఫ్ లక్, ఈ మూడు యూస్ చేసి ఆడితేనే అది నీ టాలెంట్. బాస్ నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్లా చెప్పు. సరే బాసు, వచ్చిన గేమ్ ఆడదాం. నువ్వు చెప్పావు ఇంటెలిజెన్స్ గురించి, దాని మీద వచ్చిన గేమ్ ఆడదాం. ఊరికే ఎందుకు ఆడటం, చిన్న పెట్టేసుకుందాం. 500. డన్. చూడు బాస్, ఇందులో 2 పేర్లు ఉన్నాయి, తమన్నా, సమంత. నేను చెప్పిన పేరు నువ్వు తీయాలి. లక్ యూజ్ చేస్తే 10% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే 100% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను తీయడం కాదు, నేను చెప్తాను, మీరే తీయండి. ఇలాంటి గేమ్ నేను ఎప్పుడూ ఓడిపోలేదు తెలుసా? ఓడిపోయే గేమ్ నేను ఎప్పుడు ఆడలేదు. నేను గెలవటానికే ఆడతా. నేను గెలుస్తానని తెలిసిన తర్వాతే ఆడతా. మమ్మల్ని నువ్వు 3 విధాలుగా అంచనా వేసావు. 1 తెలివి తక్కువడు అంటే వీళ్ళలాగా, 2 తెలివైనడు అంటే నీలాగా, 3 అతి తెలివైనడు అంటే నాలాగా. ఈ రెండింటిలో నుంచి తమన్నాను తీయాలి. మై చాయిస్ ఇస్ దిస్. ముందుగా తెలివి తక్కువడు అంటే వీళ్ళు అంటాడు. నువ్వు ఈ స్లిప్ ముందు తెచ్చావు కాబట్టి తను ఆ స్లిప్లో తమన్నా ఉంది అనుకుని ఆ స్లిప్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ స్లిప్లో తమన్నా ఉంటుంది, ఓడిపోతాడు. తెలివైనడు అంటే నీలా అంటాడు. ఈ స్లిప్ ముందుకు తెచ్చావు కాబట్టి తను ఆ స్లిప్లో తమన్నా ఉందని అనుకోవాలని నువ్వు అనుకుంటున్నావని ఈ స్లిప్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఆ స్లిప్లో తమన్నా ఉంటుంది, ఓడిపోతాడు. ఫైనల్గా అతి తెలివైనడు అంటే నాలంటాడు. నువ్వు ఈ స్లిప్ ముందు తెచ్చావు కాబట్టి తను ఆ స్లిప్లో తమన్నా ఉందనుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. ఈ స్లిప్ పిక్ చేసుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు, తను అనుకొని ఆ స్లిప్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ స్లిప్లో తమన్నా ఉంటాడు, ఓడిపోతాడు. నువ్వు ఎప్పుడైతే ఈ స్లిప్ని ముందు చూసావో నువ్వు అప్పుడే నన్ను అతి తెలివైనడు అంచనా వేసి. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైనడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అంటే తెలివైనడు కంటే అతి తెలివైనడు. మై చాయిస్ ఇస్ దిస్. తమన్నా వచ్చిందా? కాదు, సమంత వచ్చింది. తమన్నా రాలేదేంట్రా? ఎందుకు వచ్చిద్దిరా బాహుబలి షూటింగ్లో ఉంటే? ఎవరా? పొద్దున్నే ఎవరి మొహం చూశాను. 500. ఛీ. చూడు భయ్య, ఈ ప్రపంచంలో తెలివి తక్కువవాడు, తెలివైనోడు, అతి తెలివైనోడు అంటూ ఎవరు ఉండరు. మనం చేసే పనిలో కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే అతనే తెలివైనోడు. హలో బాస్, ఒకసారి చెప్పు బాస్. బాస్ ఇంకోసారి ఆడదాం. ఈసారి పెట్టలేదు, మేమేస్తాం, నువ్వు తీయాలి ఈసారి. ఓకే. తమన్నా వచ్చిందిగా బాసు. ఇందులో నీ ఇంటెలిజెన్స్ ఏముంది? ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇవ్వడమే నా ఇంటెలిజెన్స్. ఏరా మామ వెళ్దామా? రే, నాకు తాత గొడవైందిరా. ఏ తాతరా? అదేరా కరెంట్ తాత. కరెంట్ తాత ఏంట్రా? అబ్బా, అది కరెంట్ తాత కాదరా, కరెన్సీ తాత. ఓ, ఈ ప్రపంచంలో తెలివి తక్కువవాడు, తెలివైనోడు, అతి తెలివైనోడు అంటూ ఎవరు ఉండరు. మనం చేసే పనిలో కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తే అతనే తెలివైనోడు.